హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అప్పు వ్లాగ్స్. ఏంటో అండి ఈ మధ్య అస్సలు కుదరట్లేదు. చాలా రోజులైపోయింది కదా నేను వీడియో చేసి. ఈరోజైతే మనం ఫిష్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూద్దామా? ఇందుకోసం ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక స్పూన్ వరకు సాల్టు, అర స్పూన్ వరకు పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. అయితే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఇందులో 2 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలండి. కార్న్ ఫ్లోర్ ఎందుకంటే బాగా క్రిస్పీగా ఉంటుంది. ఫిష్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఇందులోనే 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఈ విధంగా 2-3 స్పూన్ల వరకు అయితే వాటర్ అయితే పడతాయండి. ఎందుకంటే మనకి పేస్ట్ కన్సిస్టెన్సీ రావాలి కదా, అందుకోసం 2-3 స్పూన్ల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పేస్ట్ లాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఫిష్కి అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. మరీ గట్టిగా కాదు, మరీ లూజ్గా కాదు. తర్వాత 2 చిన్న ముక్కలు నిమ్మకాయ రసాన్ని అయితే పిండుకోవాలి. ఈ నిమ్మకాయ రసం మనకి ఫిష్ అనేది ఫ్రై అవుతున్నప్పుడు ఆయిల్లో ఈ నిమ్మకాయ ఫ్లేవర్ అనేది చాలా బాగా రిలీజ్ అవుతుందండి. ఈ విధంగా బాగా పేస్ట్ అనేది కలిపి పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉప్పు వేసి క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలండి. ఈ విధంగా నేను కొంచెం మీడియం సైజ్ చేపే అండి, ఇది పెద్దది కాదు. మా వాళ్ళు ఫిష్ ముక్కలే కాదు ఫిష్ ఫింగర్స్ కూడా చేయాలి అని చెప్పేసి ఈ విధంగా పొడవుగా కొన్ని ముక్కలు అయితే కొట్టించుకొచ్చుకున్నారండి. చాలా బాగున్నాయి ఇవి. ఈ చేప పెరిగిన మీకు తెలిసినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేను చేప అనేది చాలా తక్కువ యూస్ చేస్తామండి. మా ఇంట్లో ఎక్కువ చికెనే యూస్ చేస్తాము. ఈ చేప మటన్ అంటే పిల్లలకి సరిగా ఎక్కదు కదా, ఎంతసేపు చికెనే కావాలంటారు. మా పిల్లలు ఈ విధంగా ఫ్రై చేసి పెడితే మాత్రం చాలా బాగా తింటారండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఈ విధంగా అన్ని ముక్కలకి కూడా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ను అప్లై చేసుకొని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ మసాలా ఫ్లేవర్ అనేది మనకి ఫిష్కి బాగా పడుతుంది. అందుకోసం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని, నేను ఐరన్ కడాయి అయితే తీసుకున్నానండి. ఈ ఐరన్ తవా తీసుకున్నాను. నాన్ స్టిక్ తవా అయితే యూజ్ చేయట్లేదు. ఐరన్ తవా మీదే బాగా ఫిష్ ఫ్రై అనేది ఐరన్ తవా మీదే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. ఎందుకంటే మనము కార్న్ ఫ్లోర్ యూజ్ చేస్తాం కాబట్టి ఆల్మోస్ట్ క్రిస్పీగానే వస్తుందండి. ఈ విధంగా ఒక పీస్ అమ్మటి ఒకటి వేసుకొని బాగా ఈ విధంగా ముక్కలన్నీ పరుచుకోవాలి. తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఈ విధంగా ముక్కలన్నీ తిప్పి వేసుకోవాలండి. తిప్పి వేసుకుంటే రెండో సైడ్ కూడా మనకి బాగా ఫిష్ అనేది ఫ్రై అయిపోతుంది. అదేంటో అండి ఈ మధ్యకాలంలో అస్సలు కుదరట్లేదు. కుదరకనే వీడియోస్ అనేవి అస్సలు పోస్ట్ చేయలేదు గాయస్. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. ఈ విధంగా చేప ముక్కని 2 వైపులా కూడా బాగా కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉందా? మీకు నోరూరిపోతుందా? మీకేమో కానీ నాకైతే ఈ స్మెల్కి ఈ అరోమా అనేది ఎంత కమ్మగా వస్తుందంటే అంత కమ్మగా వస్తుంది. నేను కూడా ఫిష్ అంటే ఎక్కువ ఇష్టపడను. ఓన్లీ ఫ్రై అంటే కొంచెం పర్వాలేదు, బాగానే తింటాను. ఈ విధంగా అన్ని ముక్కలు కూడా తిప్పి ఫ్రై అయితే చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పీస్లు అనేవి వేరే ప్లేట్లోకి అయితే తీసుకోవట్లేదండి. ఎందుకంటే మనకి బజార్లో ఫ్రై బండ్ల దగ్గర అమ్ముతారు కదా, ఆ క్రిస్పీనెస్ అనేది ఎలా వస్తుంది అనుకుంటున్నారా? వాళ్ళు ఈ విధంగా ఫ్రై చేసిన పీస్ని ఈ విధంగా సైడ్లో అయితే పెట్టేస్తారండి. ఆ పెనం వేడికి ఈ ఫిష్ పీస్ అనేది ఇంకా కొంచెం బాగా క్రిస్పీగా అయిపోతుంది. అందుకు వాళ్ళు చేసే ఫ్రైకి అంత అరోమా వస్తుంది, అదేవిధంగా అంత క్రిస్పీనెస్ వస్తుంది. అదేవిధంగా ఆ టేస్ట్ ఆ అరోమా రావాలి అంటే కంపల్సరిగా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా కమ్మగా వస్తుంది. ఈ విధంగా మన ఫిష్ ఫింగర్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి 2 పక్కలు కూడా.
ఇలా అటు ఇటు 2 పక్కలు కూడా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుందండి. ఇవి మనకి ఎక్కువ ముళ్ళు కూడా ఏమి ఎక్కువ లేదండి దీంట్లో. ఫిష్ కూడా చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఈ బయట అమ్మే దగ్గర అంటే ఇక్కడ వాళ్ళు చెరువులలో వేసి పెంచుతుంటారు కదండి, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకుంటే మనది అనుమానం లేకుండా వాళ్ళే క్లీన్ చేసి వాటిని కట్ చేసి ఇస్తారనమాట. చూసారు కదా, చాలా అంటే చాలా క్రిస్పీగా అయిపోయాయి. నేను ఇంకా సైడ్ కూడా పెట్టేస్తున్నాను కాబట్టి ఇంకా కొంచెం క్రిస్పీగా అయిపోతుంది. ఇంకా లాస్ట్ ఒకే ఒక్క పీస్ ఉందండి. ఆ పీస్ చూసారు కదా, ఆ పీస్ని చూస్తే మీకేమనిపిస్తుంది? ఇది హార్ట్ సింబల్ లాగా అనిపిస్తుంది కదండి. చూడండి, లవ్ సింబల్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఈ ఫిష్కి. చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంది. అది నూనెలో ఆ విధంగా సలసల కాగుతూ ఆ స్మెల్ అనేది రిలీజ్ చేస్తుంటే నాకైతే ఆ స్మెల్కే సగం కడుపు నిండిపోయిందండి. అంత మంచి స్మెల్ అయితే వస్తుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి నేను చేసే విధానంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మర్చిపోవద్దు గైస్. ఈ సైడ్లు పెట్టుకున్న పీసులు కూడా మళ్ళీ ఒకసారి తిప్పి వేసుకుందాము. చూసారు కదా, అడుగు పక్కన ఇంకా కొంచెం క్రిస్పీగా అయిపోయింది. ఈ విధంగా తిప్పి వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఉంచేసామంటే మళ్ళీ మాడిపోయే ఛాన్స్ ఉందండి ఆ పెనం వేడికి. ఇప్పుడు ఇది కూడా బాగా కాలిపోయింది. అబ్బా, చూసారా, నూనెలో వేయంగానే ఎంత కోపం వచ్చిందో దానికి, అసలు ఎంత చిటపట్లాడుతుందో. అయిపోయిందండి, ఇంతే. చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫిష్ ఫ్రై అనేది. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ఈ కొలతలతో ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ అనేది ఎంత కమ్మగా ఎంత టేస్టీగా వస్తుందో మీకు కూడా అర్థమైపోతుంది. ఎంతసేపు నేను చెప్పడం కాదండి, మీరు కూడా ట్రై చేయాలి. ట్రై చేసి రివ్యూ నాకు ఇవ్వాలి కదా. మరి ఈ రెసిపీ అనేది ఎలా వచ్చిందో నేను చెప్తే నాకు తెలియదు కదా, మీరు చెప్తే తెలుసుకోవాలి కదా. ఈ విధంగా రెడీ అయితే చేసుకోవాలండి. చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇంకా ఆలస్యం ఎందుకండి, పెట్టేసుకొని తినేద్దామా. ఈ విధంగా వెజ్ బిర్యానీ అయితే చేసుకున్నామండి. ప్లెయిన్ బిర్యానీ, ఎక్కువ మసాలాలు కూడా లేదు. ఇందులో ఫిష్ కర్రీ, అదేవిధంగా ఫిష్ ఫ్రై పీస్ కూడా వేసుకొని ఎంతో కమ్మగా ఎంతో టేస్టీగా ఉండే. మీకు మర్చిపోయినా అండి, ఫిష్ కర్రీ రెసిపీని కూడా, ఇది అచ్చం అసలు సిసలైన నెల్లూరు చేపల పులుసు రెసిపీ అండి ఇది. ఈ రెసిపీ కూడా నేను పోస్ట్ చేస్తాను, కంపల్సరిగా ట్రై చేయండి. చూసారు కదా, అసలు ఎంత స్ట్రక్చర్ అనేది ఎంత బాగుందో కదా, చూస్తుంటేనే నోట్లో లాలాజలం అయితే వచ్చేస్తుంది. మరి మీకేమో నాకైతే తెలియదు. కంపల్సరిగా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి గాయస్, ఎంతో కమ్మగా వస్తుంది. ఎవరికైనా నా ఛానల్ని ఏ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలో తెలియకపోతే నా వీడియోస్ కింద ఈ విధంగా సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. ఆ బటన్ని క్లిక్ చేశారంటే పక్కన బెల్ బటన్ ఉంది కదా, వస్తుంది. బెల్ బటన్ని క్లిక్ చేస్తే కింద ఆల్ బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయిపోతుంది గాయస్. ప్లీజ్ గాయస్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.